ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చాలా హెల్దీ అయిన పచ్చడి. పచ్చడంటుంది హెల్దీ అంటుంది ఏంటా అనుకుంటున్నారా? అవునండి, నిజంగానే హెల్దీ అయిన పచ్చడి జామకాయ బజ్జీ పచ్చడి. జామకాయ మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా. సో ఈరోజు జామకాయ బజ్జీ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే జామకాయ బజ్జీ పచ్చడికి ఒక జామకాయని తీసుకుందాము. జామకాయ బజ్జీ పచ్చడిలో జామకాయ లేకపోతే బాగోదు కదా. జామకాయని ఇలా గారెల పుల్లకి కానీ లేదంటే ఏదైనా షార్ప్ థింగ్ మన ఇంట్లో ఉంటుంది కదండి, దానికి ఇలా గుచ్చుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది కానీ లోపలి వరకు కుక్ అవ్వదు. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్నగా కాల్చుకుంటే లోపలి వరకు కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు గ్యాస్ స్టవ్ లేనప్పుడు వీటిని బొగ్గుల మీద కాల్చేవాళ్ళు తెలుసా. బొగ్గుల మీద సన్న సెగతో కాలిస్తే ఆ టేస్టే వేరబ్బా. కానీ ఇప్పుడు మనకు బొగ్గులు ఎక్కడ దొరుకుతాయి? ఒకవేళ దొరికినా కూడా వాటిని మండించి ఇలా చేసుకునే అంత ఓపిక ఎవరికి ఉంటుందండి. కానీ పల్లెటూర్లలో ఇప్పటికీ ఇదే పద్ధతి ఫాలో అవుతారు తెలుసా అండి. మీడియం ఫ్లేమ్లో ఇలా నల్లగా అయ్యే వరకు కాల్చుకొని దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 టొమాటోల్ని కూడా ఇలా పుల్లకి గుచ్చుకుందాము. వీటిని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కాల్చుకోవాలి. ఇవి కాలినయి అని ఎలా తెలుస్తుంది అంటే పైన స్కిన్ అనేది ఊడటం స్టార్ట్ అవుతుందండి. ఇవి కనుక కాలిన తరువాత పైన స్కిన్ మరీ నల్లగా అయ్యే వరకు ఏమీ కాల్చాల్సిన అవసరం లేదు. ఇలా స్కిన్ పీల్ అయ్యేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కాల్చుకున్న తరువాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పుల్లకు గుచ్చి తీసుకోవాలి. వీటిని కూడా మనము స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి. ఇలా మనం ఏ వెజిటబుల్స్నైనా కానీ ఇలా పొయ్యి మీద కాల్చుకొని చేస్తే దానిని బజ్జీ పచ్చడి అంటారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిరపకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. కాలిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, టొమాటోల పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పీల్ చేసుకొని పెట్టుకోవాలి టొమాటోలని. ఇప్పుడు జామకాయని కూడా మనము పైన లేయర్ వరకు పీల్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసిన తర్వాత దీనిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కింద తొడెము పైన బుడుపు మొత్తం క్లీన్ చేసుకొని మిగిలిన దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. టొమాటోలు కూడా పైన బుడుపు కట్ చేసేసుకోండి.
మనము కట్ చేసుకునేటప్పుడు ఏదైతే వేస్ట్గా తీసేస్తామో దానిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న జామకాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచి అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు దీనిని తాలింపు పెట్టుకుందాము. తాలింపు గిన్నెలోకి కొద్దిగా నూనె వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, 2 ఎండుమిరపకాయలు, అలాగే 4 కరివేపాకు రెబ్బలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ తిరగమాతని మొత్తంగా చక్కగా మిక్స్ చేసుకుంటే చట్నీలో ఎంతో టేస్టీ అయిన జామకాయ బజ్జీ పచ్చడి రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.